Hi everyone. Today we have to discuss about theorems on principal ideal ring. So the statement of principal ideal ring. Theorem Z is a principal ideal ring. That is a principal ideal ring. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. Z మీన్స్ ఇంటీజర్ సెట్. ఈ ఇంటీజర్ సెట్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పేసి ప్రూవ్ చేయమంటాడండి. సో ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలండి? ఈ జెడ్లో ఉన్న ప్రతి ఐడియల్ కూడా ప్రిన్సిపల్ ఐడియల్ కనుక అయితే దెన్ ఆటోమేటిక్గా జెడ్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అవుతుందండి. సో ఇదే స్టేట్మెంట్ని ఇంకో విధంగా కూడా అడగవచ్చు. అది ఎలాగంటే ఆర్ every ideal of integers, every ideal of integers is a principal ideal. ఇంటీజర్ సెట్ లో ఉన్న ప్రతి ఐడియల్ కూడా ప్రిన్సిపల్ ఐడియల్ అని చెప్పేసి ప్రూవ్ చేయబడ్డాడు. సో ఈ థియరం అనేది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో అడిగారండి. 2016 and 2014, 2012, 2011, 2009, 2007, 2005 ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ థియరం అడిగారండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్రూఫ్ వచ్చేసి చాలా సింపుల్ అండి. ప్రూఫ్ ఇక్కడ స్టేట్మెంట్ ఉందా అర్థం చేసుకున్నట్లయితే జెడ్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. సో జెడ్ అనేది ఒక రింగ్ అని చెప్పేసి తీసుకున్నాం. జెడ్ అనేది ఒక రింగ్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ రింగ్లో ఇంప్రాపర్ ఐడియల్స్ ఉంటాయి. ఆ ఇంప్రాపర్ ఐడియల్స్ వచ్చేసి ఫస్ట్ వన్ 0, ఫస్ట్ వన్ 0 అండ్ సెకండ్ వన్ ఇట్సెల్ఫ్, దట్ మీన్స్ Z. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను. జెడ్ అనేది ఇక్కడ రింగ్. ఈ రింగ్కి 2 ఇంప్రాపర్ ఐడియల్స్ ఉంటాయి. అవేంటి? ఒకటి 0, 2 Z. ఇప్పుడు ఇక్కడ మనం జెడ్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పేసి చెప్పాలి. ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పాలి అంటే దీంట్లో ఉన్న ఐడియల్స్ ఏమున్నాయి? 0 అండ్ Z. ఈ 2 ఐడియల్స్కి జనరేటర్ ఉంటుంది అని చెప్పేసి కనుక చెప్పగలిగితే జనరేటర్ మీన్స్ సో ఇక్కడ ఈ జెడ్లో ఇంకొక ఐడియా తీసుకున్నాను. ఒక డమ్మీ ఐడియా తీసుకున్నాం. ఏ అనే ఐడియా తీసుకున్నాం. ఈ ఏ అనే ఐడియాకి 0 అని చెప్పేసి అసైన్ చేద్దాం. ఏ అనే ఐడియా 0 అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు దీనికి జనరేటర్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పగలిగితే ఏ అనే ఐడియాకి జనరేటర్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పేసి చెప్పగలిగితే దెన్ ఏ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. అదేవిధంగా ఏ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి తీసుకుందాం. ఏ నాట్ ఈక్వల్ టు 0. ఏ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు ఏ అనేది 0 కాదు అంటాడు. ఏ 0 కానప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీగా ఏ అనేది Z అవుతుంది. సో దట్ ఈక్వల్ టు Z. సో ఇక్కడ ఈ ఏ అనేది కూడా మన ప్రిన్సిపల్ ఐడియల్ అని చెప్పేసి చెప్పగలిగితే సో ఇక్కడ ఈ 0 అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అయింది. అదేవిధంగా ఈ Z అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. ఇవి రెండు ప్రిన్సిపల్ ఐడియల్స్ కనుక అయితే ఆటోమేటిక్గా Z అనేది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అవుతున్నాయి. ఈ విధంగా మనం చేయాల్సిన ప్రూఫ్. సో ప్రూఫ్ consider Z, plus, dot is a ring. ఇక్కడ మనం Z అనేది రింగ్ అని చెప్పి తీసుకుంటున్నాం అండి. ఇది బైనరీ ఆపరేషన్ ప్లస్ అండ్ డాట్. ఏం ప్రూవ్ చేయాలి?
లైన్ ఏం ప్రూవ్ చేయాలి? జెడ్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. జెడ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్, ఇది ప్రూవ్ చేయాలి. జెడ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏ అని డమ్మీ ఐడియల్ని డిఫైన్ చేసుకున్నాం. ఈ రింగ్లో లెట్ ఏ బి an ideal of Z. A is an ideal of Z. A అనేది Z కి ఐడియల్ అయితే ఆటోమేటిక్గా A is subset or equal to Z. A is subset or equal to Z. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ సపోజ్ if A is equal to 0, A అనే సెట్లో 0 అనే ఎలిమెంట్ ఉంటుందని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ then clearly ఈ సెట్ జీరోలో ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్ 0 అండి. ఈ ఎలిమెంట్ రావాలి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 0 అని చెప్పేసి రాయొచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ 0 ఎలా డిఫైన్ చేయొచ్చు? A ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ 0. A ఈక్వల్ టు జనరేటర్ 0 అయింది కాబట్టి then A ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్. A is a principal ideal. ఇక్కడ అర్థం చేసుకుంటాం. A అనే సెట్లో 0 అనే ఎలిమెంట్ తీసుకున్నాం. ఈ 0 అనే ఎలిమెంట్ని మనం మల్టిపుల్స్ ఆఫ్ 0 అని చెప్పేసి రాయగలిగితే సో దాన్ని ఏ విధంగా డినోట్ చేస్తాం? A is equal to జనరేటర్ 0. సో ఎప్పుడైతే జనరేటర్ 0 అని చెప్పేసి రాయగలిగామో సో జనరేటర్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా A అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అయింది. నెక్స్ట్ వన్ ఈసారి A నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి తీసుకున్నాం. Suppose if A is not equal to 0, then అంటే ఏ సెట్లో ఎలిమెంట్స్ 0 ఉండవని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక ఏ అనే సెట్లో ఒక నాన్ జీరో ఎలిమెంట్ని డిఫైన్ చేసుకుంటున్నాం. 0 నాట్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఏ. ఏ అనే సెట్లో ఒక నాన్ జీరో ఎలిమెంట్ని డిఫైన్ చేశాను. సిన్స్ ఏ ఈజ్ an ideal. స్టార్టింగ్ లో డిఫైన్ చేసాం చూడండి. ఏ అనేది ఐడియల్ అని చెప్పేసి డిఫైన్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఐడియల్ అవుతుంది కాబట్టి ఐడియల్ అయితే కంపల్సరీగా రింగ్ అవుతుంది. రింగ్ అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఐడెంటిటీ ఎలిమెంట్ అంతా 0 బిలాంగ్స్ టు ఏ. అండ్ మనం ఆల్రెడీ ఏ ఎలిమెంట్ తీసుకున్నాం. ఏ బిలాంగ్స్ టు ఏ. దట్ ఇంప్లైస్ ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ ఐడియల్ కండిషన్ అప్లై చేసి ఇక్కడ 0 మైనస్ ఏ belongs to A. 0 minus A belongs to A. That implies minus A belongs to A. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ లో ఏ అనే ఎలిమెంట్ తీసుకున్నాం ఏలో. అదే విధంగా ఇప్పుడు మనకి మైనస్ ఏ అనే ఎలిమెంట్ కూడా వచ్చింది ఏలో. ఇవి రెండో తీసుకుంటున్నానండి. ఏ అండ్ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఏ. ఇప్పుడు ఇక్కడ ఏ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అని చెప్పి స్టార్టింగ్ లో డిఫైన్ చేసాం చూడండి. ఏ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జెడ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ అండ్ మైనస్ ఏ అనే 2 ఎలిమెంట్స్ కూడా ఏలో ఉంటాయి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా జెడ్లో ఉంటుంది. దట్ ఇంప్లైస్ ఏ అండ్ మైనస్ ఏ బిలాంగ్స్ టు జెడ్. ఏ అండ్ మైనస్ ఏ బిలాంగ్స్ టు జెడ్. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకొచ్చామండి? జెడ్లో నెగిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, పాజిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పేసి తీసుకొచ్చామండి. A and minus A, one must be positive integer. ఇక్కడ A and minus A 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో కంపల్సరీ ఒకటి పాజిటివ్ ఇంటీజర్ అయ్యేది. సో ఈ పాజిటివ్ ఇంటీజర్స్ ని ఒక సెట్ లో డిఫైన్ చేద్దాం. లెట్ A plus be the set of all positive integers in A. ఇక్కడ మనం ఏం చేస్తామంటే A ప్లస్ అనే సెట్ తీసుకున్నాము. ఈ A ప్లస్ సెట్లో ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయని చెప్పేసి తీసుకున్నాము. సో ఇక్కడ దీంట్లో ఒక ఎలిమెంట్ డిఫైన్ చేద్దామండి. మనకి ఇక్కడ
వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి ఒక కండిషన్ ఉంది. బై వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటండి? వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఏదైనా ఒక సెట్లో కంపల్సరీగా లీస్ట్ ఎలిమెంట్ అనేది ఉంటుందండి. ఎనీ సెట్, మీరు ఏ సెట్ అయినా తీసుకోండి, ఆ సెట్లో కంపల్సరీగా ఒక లీస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ బై వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ ఏ ప్లస్ అనే సెట్లో ఒక లీస్ట్ ఎలిమెంట్ డిఫైన్ చేద్దాం. లెట్ ఏ ప్లస్ హ్యాస్ a least element say b. ఈ ఏ ప్లస్ అనే సెట్లో నేను లీస్ట్ ఎలిమెంట్ బి అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏ అనే సెట్లో బి అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు? దట్ ఈస్ బి బిలాంగ్స్ టు ఏ ప్లస్ అని చెప్పొచ్చు కదా. బి అనే ఎలిమెంట్ ఏ ప్లస్లో ఉంటుంది. ఏ ప్లస్ అనేది ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అని చెప్పొచ్చు కదా. అదేవిధంగా ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అని చెప్పి తీసుకోవచ్చు కదా. ఎందుకు స్టార్టింగ్లో చూడండి, ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జెడ్, అదే ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే, ఫైనల్గా బి అనే ఎలిమెంట్ ఏలోనూ ఉండొచ్చు అండ్ జెడ్లోనూ ఉండొచ్చు అండి. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఏం ప్రూవ్ చేయాలండి? ఫైనల్గా ఏ అనే సెట్కి జనరేటర్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలి. సో క్లైమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ బి. ఎందుకు బి అనే ఎలిమెంట్ తీసుకున్నామండి? ఏ అనే సెట్లో బి అనేది లీస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనకి జనరేటర్ అయ్యే ఎలిమెంట్ ఎలా ఉండాలంటే కంపల్సరీగా అది లీస్ట్ ఎలిమెంట్ అయి ఉండాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడ మన లీస్ట్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఏ అనే సెట్కి జనరేటర్ బి అవుతుందని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు claim A is equal to generator B. Now let X belongs to A. A అనే సెట్లో నేను ఏ అనే సెట్లో X అనే ఎలిమెంట్ తీసుకుంటాను. సో ఇక్కడ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అవుతుందని చెప్పేసి మనం డిఫైన్ చేసాం స్టార్టింగ్లో. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జెడ్. సో ఇప్పుడు X అనే ఎలిమెంట్ జెడ్లో ఉంటుంది కదా. ఫర్ X belongs to Z అండ్ స్టార్టింగ్లో బి అనే ఎలిమెంట్ ఏలో ఉంది కదండి. ఆ బి అనే ఎలిమెంట్ ఇది నాన్ జీరో ఎలిమెంట్. సో నాన్ జీరో ఎలిమెంట్ బి బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ మనకి డివిజన్ అల్గారిథం అని చెప్పేసి కండిషన్ ఉందండి. బై డివిజన్ అల్గారిథం వాట్ ఈస్ మీన్ బై డివిజన్ అల్గారిథం? ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను లేదంటే మీకు అర్థం కాదు. 7 అనే ఎలిమెంట్ని నేను 2తో డివైడ్ చేస్తాను. 7 అనే ఎలిమెంట్ని 2తో డివైడ్ చేస్తాను. సో 2 3s 6 రిమైండర్ 1. సో ఈ 1 రిమైండర్ అంటారు, ఈ 3 కోషెంట్ అంటారు. ఇక్కడ ఈ 2ని నేను ఇక్కడ యాక్చువల్గా అయితే ఇది డివైజర్, దీన్ని నేను బి అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ 7ని డివైడ్ అంటారు, దీన్ని నేను ఎక్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 7 is equal to 2 into 3 plus 1 అంతే కదా. 2 into 3 6 plus 1 7. ఇప్పుడు దీన్ని మనం కండిషన్ రూపంలో రాసుకోగలిగితే 7 అంటే ఏమనుకున్నాం? x is equal to 2 అంటే b, 3 అంటే q plus 1 అంటే r. చూడండి, 7 is equal to 2 into 3 plus 1. సో దీని కండిషన్ రూపంలో రాస్తే x ఈక్వల్ టు bq ప్లస్ ఆర్ అని చెప్పేసి వచ్చింది. సో అదే డివిజన్ అల్గారిథం అండి ఇక్కడ. సో అది ఇక్కడ తీసుకుంటాం. దర్ ఎగ్జిస్ట్ q, r బిలాంగ్స్ టు z such that x is equal to bq plus r where here r is lies between 0 and b. ఇక్కడ r వాల్యూ అయితే r వాల్యూ అయితే 0 అని అవుతుంది లేదా b కన్నా తక్కువ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది r. ఈ r వాల్యూ ఒకసారి 0 అవుతుంది కదా, లేదా వచ్చే వాల్యూ కంపల్సరీగా దీనికన్నా తక్కువే అవుతుంది. సో ఆ విధంగా మనం డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఈ కండిషన్ చూస్తాం, మనం స్టేట్మెంట్ని ప్రిపేర్ చేద్దామండి. ఇక్కడ బి అనే ఎలిమెంట్ దేంట్లో ఉంది? బి అనే ఎలిమెంట్
ఏలో ఉంది బి బిలాంగ్స్ టు నౌ బి బిలాంగ్స్ టు ఏ అండ్ క్యూ అనే ఎలిమెంట్ జెడ్లో ఉంది ఇప్పుడు డిఫైన్ చేసాం క్యూ బిలాంగ్స్ టు జెడ్ దట్ ఇంప్లైస్ here A is an ideal from condition of ideal to BQ belongs to A since A is an ideal మనకు ఐడియల్లో కండిషన్ ఉందండి సెకండ్ కండిషన్ ఆ కండిషన్ బేస్ చేసుకొని B into Q belongs to A అని చెప్పేసి తీసుకున్నాం నెక్స్ట్ X belongs to A for X belongs to A and BQ ఇప్పుడు తీసుకొచ్చాను BQ అనే ఎలిమెంట్ని ఏలో ఉందని చెప్పేసి తీసుకొచ్చాం BQ belongs to A that implies from condition 1 ideal first condition is X minus BQ belongs to A X minus BQ belongs to A here A is an ideal so ఇక్కడ that implies X minus BQ ఏమవుతుందండి R అవుతుంది R belongs to A అది ఎలా రాసాం స్టార్టింగ్లో చూడండి ఇక్కడ X equal to BQ plus R అని చెప్పేసి ఉంది X equal to BQ plus R ఈ BQని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే X minus BQ is equal to R సో ఇక్కడ ఈ R వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాము సో R belongs to A అని చెప్పేసి తీసుకొచ్చాం మనకి ఇక్కడ since B is the least element in A since B is the least element in A that means A లో అన్నిటికన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్ B అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నాం స్టార్టింగ్లో అదే విధంగా ఇక్కడ ఈ కండిషన్ చూడండి 0 less than equal to R less than B ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ R అనే ఎలిమెంట్ B కన్నా చిన్నదని చెప్పేసి కనపడుతుందండి R less than B దట్ మీన్స్ B కన్నా R చిన్న ఎలిమెంట్ అని చెప్పేసి కనపడుతుంది ఇక్కడ మనం ఇక్కడ A అనే సెట్లో B నే చిన్న ఎలిమెంట్ అని చెప్పేసి తీసుకొచ్చాం కానీ ఇక్కడేమో R less than B అని చెప్పేసి ఉంది అంటే R అనే ఎలిమెంట్ ఏలో ఉండదుగా దట్ ఇంప్లైస్ R belongs to A is not possible సో R అనే ఎలిమెంట్ ఏలో ఉండటం పాసిబుల్ కాదు కాబట్టి అప్పుడు R వాల్యూ ఏమవుతుందని therefore R equal to 0 R వాల్యూ కంపల్సరీగా 0 అవుతుంది సో ఇప్పుడు మనం ఇక్కడ X equal to BQ plus R అని చెప్పి స్టార్టింగ్లో డిఫైన్ చేసుకున్నాం అదే తీసుకోండి X equal to BQ plus R ఈ R వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం BQ plus 0 so that implies X equal to BQ ఇప్పుడు మీరు ఇక్కడ now X belongs to A స్టార్టింగ్లో డిఫైన్ చేసామండి X belongs to A అని చెప్పేసి అది తీసుకుంటున్నాను that implies X equal to BQ అని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చాం X equal to BQ అని చెప్పేసి తీసుకొచ్చాము ఇక్కడ Q ఏంటి for some Q belongs to Z ఈ Q అనేది ఇంటీజర్ అవుతుంది సో ఇప్పుడు మనం therefore A is equal to A అనే సెట్లో X అనే ఎలిమెంట్ ఉంటుందని ఇక్కడ డిఫైన్ చేశాను X వాల్యూ అంతా BQ such that Q అనేది ఇంటీజర్ అవుతుందని చెప్పేసి డిఫైన్ చేశాను ఇప్పుడు మీరు ఈ సెట్ అబ్జర్వ్ చేయండి A is equal to set of BQ such that Q belongs to Z అంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ B అని చెప్పి చెప్పచ్చు ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ B అవుతున్నాయి అంటే దట్ మీన్స్ A is generated by B సో A కి జనరేట్ వచ్చింది కాబట్టి therefore A is a principal ideal A is a principal ideal సో A అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అయింది ఇక్కడ కూడా A equal to 0 అనేది కూడా ప్రిన్సిపల్ ఐడియల్ అయింది సో ఈ రెండు ప్రిన్సిపల్ ఐడియల్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా Z అనేది hence Z is a principal ideal ring Z is a principal ideal ring so this is the proof thank you